హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కంది చారు అండి. అదే కొంతమంది గుగ్గిళ్ళ చారు అని కూడా అంటారు కదా, అదేనండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్నాక కొన్ని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలండి. తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్కలుగా. అండ్ కందులండి, కందిపప్పు కన్నా కందులతో చారు బాగుంటుంది. మెత్తగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఉడికించిన కందులు పక్కన పెట్టుకొని మనం చారు ప్రిపేర్ చేసుకోవాలండి. అండ్ ఈ చారులోనే కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. అది మరిగాక ఇప్పుడు ఈ తాలింపులో వేసుకోవాలండి. మనం వేసుకొని చక్కగా మరిగించుకోవాలి. ఈ గుగ్గిళ్ళతోని చారే కాదండి, ఉడికించిన గుగ్గిళ్ళతోని మనం స్నాక్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి గుగ్గిళ్ళు. అండ్ ఫైనల్లీ చారు అయితే చక్కగా మరిగిపోయింది. ఒకసారి కలుపుకొని అండ్ ఫైనల్లీ మనం డిష్ అవుట్ చేసుకుందామండి. అండ్ గుగ్గిళ్ళ చారు అయితే రెడీ అయిపోయింది. చక్కని ప్రోటీన్స్ ఉన్న చారండి, హెల్త్కి చాలా మంచిది, ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.